ఏంటంటే చాలా టైపుల్లో మాట్లాడతాను. ముందు మీరు విషయానికి రండి. ఏముంది బాబు, మా అమ్మాయి బిఏ పాస్ అయింది, కాలక్షేపానికి ఉద్యోగం కూడా చేస్తోంది. బంగారు బొమ్మనుకో. సాయంకాలం ఒకసారి మా ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకుంటే. బంగారు బొమ్మ వెండి బొమ్మ మాట అలా ఉంచండి. మీకు అసలు బుద్ధి ఉందా? గోపి నువ్వు ఉండవే బామ్మ. లేకపోతే వేలు తగలేసి చదివించిన అమ్మాయికి మళ్ళీ వేలకు వేలు తగలేసి పెళ్లి చేయటమా? ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోమనొచ్చుగా. పెద్దవాళ్ళతో ఏమిట్రా మాటలు? బుద్ధి లేనప్పుడు పెద్ద అయినా ఒకటి, చిన్న అయినా ఒకటే. అసలు విట్రా. ఏమండి, మీకు బుద్ధి లేదు, ఆ విషయం ఖచ్చితంగా తెలిసిపోయింది. కనీసం చదువుకుని ఉద్యోగం చేస్తున్న మీ అమ్మాయికైనా బుద్ధి ఉండాలిగా. మాటలు తెలుగు మాటలే తెలియడం లేదా? మీ అమ్మాయి సొంతగా ఒక మొగుడిని వెతుక్కోవచ్చుగా. మిమ్మల్ని అలా ఊళ్ళెమ్మట పెళ్లి కొడుకుల కోసం గంగిరెద్దులా తిప్పపోతే. నన్ను గంగిరెద్దంటావా? మామూలు ఎద్దుకంటే బెటరేగా. దీనికి సిల్క్ దుప్పట్లు పట్టు పంచులు కప్పుతారు, కొమ్ములకు పువ్వులు కూడా కడతారు. మా అమ్మాయికి సంబంధం అంటూ నీ దగ్గరికి రావడం నాది బుద్ధి తక్కువ. ఎంత పని చేసావురా? ఇప్పుడు కొంపే మునగలేదు. నువ్వు వెంటనే బయలుదేరి కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకుని ఇంటికెళ్ళు. ఇట్లా వచ్చిన ప్రతి సంబంధాన్ని నువ్వు చెడగొడితే ఇక ఈ జన్మలో నీకు పెళ్లి కాదురా, ముదరస్తు సచ్చినాడా. నేను ముందే చెప్పానుగా ప్రేమించే పెళ్లి చేసుకుంటానని. అంతే. డాడీ, మర్యాదగా మీరు మాట్లాడడానికి వెళ్తే ఆ రాత్రి అంత మాట అన్నాడా? అన్నంటే నాకు బాధ లేదమ్మా, నిన్నన్నాడు. అసలు ఆ రథోకి నీ గురించి ఏం తెలుసని? మీ అమ్మాయికి బుద్ధి లేదా, ఎవరినైనా ప్రేమించలేదా అంటూ లాకులు తెచ్చిన కాలువలాగా రెచ్చిపోయాడు. పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వెళ్తే ఇష్టం ఉందో లేదో మర్యాదగా చెప్పాలి కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడతాడా? ఇడియట్, స్కౌండ్రల్. ఇలాంటి రోక్స్ వదిలిపెట్టకూడదు, తగిన బుద్ధి చెప్పాలి. ఏమండి, ఏదేమైనప్పటికీ అమ్మాయిని ప్రేమించమంటూ మంచి సలహాయే పడేశాడు. వాడు సలహా పడేయడం కాదే, నిన్నెత్తికెళ్ళి వీధిలో పడేస్తాను ఇప్పుడు. అసలే వాడి మీద కోపంతో ఒళ్ళు మళ్ళీ వస్తుంటే వాటర్ పోయాల్సింది పోయి పెట్రోల్ పోస్తావా? అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నా? కట్టాయి. అన్నంటే నాకు బాధ లేదమ్మా, నిన్నన్నాడు. అసలు ఆ రథోకి నీ గురించి ఏం తెలుసని? మీ అమ్మాయికి బుద్ధి లేదా, ఎవరినైనా ప్రేమించలేదా అంటూ లాకులు తెచ్చిన కాలువలాగా రెచ్చిపోయాడు. కళ్ళ ముందు కనిపించిన నాన్నగారినే కాక కనిపించని నన్ను కూడా కారు కూతురు పోస్తాడా? ఇలాంటి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి. హలో, జిమ్మీ స్పీకింగ్. జిమ్మీ, ఏం చేస్తున్నావే? నీకు తెలియందే ఉంది. అమ్మాయిల వెంటబడి కోతి వేషాలు వేసే కుర్ర విధవల కాళ్ళు చేతులు విరిచేయడానికి కరాటే ప్రాక్టీస్ చేస్తున్నాను. వెరీ గుడ్. జిమ్మీ, ఓ ఇడియట్ నా గురించి మా ఫాదర్ గురించి కారు కూతలు కూశాడే, వాడికి బాగా బుద్ధి చెప్పాలి. నువ్వు నాకు తోడు రావాలి. తప్పకుండానే. అలాంటి విషయాలంటే నేను ఎప్పుడు రెడీ. వాడి అడ్రస్ ఏమిటో చెప్పవే, వాడి సంగతి నేను చూసుకుంటాను. అయితే నేను అరగంట వస్తాను, రెడీగా ఉండు. ఏమిటండి, ఏమిటి చాలా సీరియస్ గా ఉన్నారు? ఏం లేదు సరు, వీడేనా? చాలే, ఏ స్ట్రోక్ ఇవ్వకుండానే హార్ట్ స్ట్రోక్ వచ్చే మనిషిలా ఉన్నాడు. అయినా నిన్ను తీసుకొచ్చింది ఎవరు కనిపిస్తే వాళ్ళకి స్ట్రోక్స్ ఇచ్చేయడానికి కాదు. నేను చెప్పిన వాడి మీద చెలరేగిపోదు గాని ఇప్పుడు ఆగు. గోపాలకృష్ణ గారు ఉండేది ఎక్కడండి? ముందు మా అల్లుడు ఎక్కడో చెప్పు తల్లి. మీ అల్లుడు గురించి నాకేం తెలుసండి? అసలు నేను వచ్చింది మా అల్లుడు గురించి నాకు శుభవార్త చెప్పడానికి. చెప్పమ్మా. ఇదెక్కడ కూడా అండి? మీ అల్లుడు గురించి నాకేం తెలుసండి? నీకు తెలుసని నాకు తెలుసమ్మా. చెప్పు తల్లి, నన్ను ఏడిపించకుండా చెప్పు. నాకు తెలియదండి. నువ్వు చెప్పినట్టు మా అల్లుడికి చెప్పను, మా ఆవిడికి చెప్పను, మా అమ్మాయికి చెప్పను. తల్లి 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 చెప్పు చెప్పు. ఆగవే. పాపం ఈ అమ్మాయి అమనసిక రోగా, ఎందుకు అలా అరుస్తుంది? అరవడం కాదు, గోపాలకృష్ణ ఎక్కడున్నాడో మీరు చెప్పకపోతే మీ నడు విరగొట్టి మీ ఇల్లు పడగొట్టేస్తుంది. అమ్మ బాబోయ్, అంత పని చేయకండి అమ్మా, మీకు దండం పెడతాను. రిటైర్ అయిన ముండా కొడుకుని మళ్ళా కట్టించుకోలేను. ఇదిగో వెనకాల మెట్లు ఉన్నాయి, పైన ఉంటాడు గోపాలకృష్ణ. వెళ్ళండి, అమ్మాయిని కూడా తీసుకెళ్ళండి. కమ్ ఆన్. గోపాలకృష్ణకే మూడింది. కమింగ్. హలో, కమ్ ఇన్. మీరేనా గోపాలకృష్ణ? yes, I'm గోపాలకృష్ణ, ఏజెంట్ GST కంపెనీ. జస్ట్ మినిట్. ఆరోగ్యమునకు ఆహ్లాదమునకు వాడండి GST. దీని ఏజెన్సీ కావాలంటే చెప్పండి, వెంటనే ఇప్పించేస్తాను. అసలు ఈ టీ గొప్పతనం ఏంటంటే... టీ గురించి స్పీచ్ ఆపుతారా? గంగాధరం గారు మిమ్మల్ని పెళ్లి చూపులకు పిలిస్తే ఏం వాగారు? ఏమిటి పెళ్లి చూపులుగా? నన్న ఆయన ఎప్పుడు పిలిచారండి బాబు? మీకు తెలియదేమో, పెళ్లి చూపులు అంటే నేను ఎప్పుడు రెడీ. అసలు పెళ్లి చూపుల కన్నా గొప్ప సంఘటన మగవాడికి ఏముంటుంది చెప్పండి? ఇంటికి పిలుస్తారు, కుర్చీలో కూర్చోబెడతారు, స్వీట్లు పెడతారు, రాజమర్యాదలు చేస్తారు, అమ్మాయిని చూపిస్తారు, ఆ తర్వాత అతి తెలివిగా మాట్లాడి తప్పించుకుందాం అనుకోక మిస్టర్. తప్పించుకోవడమా? నేనేమైనా జైల్లో ఉన్నానా తప్పించుకోవడానికి? మా ఇంట్లోనేగా ఉన్నాను.
జిమ్మి ఓ చూపు చూడు. హలో ఏమండి ఈ జిమ్మికే వచ్చిందండి అచ్చట్టుకో వెటర్నరీ డాక్టర్ చూపించండి బాబు ప్లీజ్. అయ్యో ఏం మిస్టర్, మా నాన్నను గంగిరెద్దు అడవిదున్నా అన్నావట, నన్ను కూడా నోటుకొచ్చినట్టు వాగావట. ఇవాళ సాయంకాలం లోపల నువ్వు వచ్చి మా నాన్నను క్షమాపణ అడక్కపోతే నీ కాళ్ళు విరిచి చేతులు పెట్టేస్తాను. Come on. ఏమిటి మీ ప్రాబ్లమా? నా ప్రాబ్లం ఎలాగో సక్సెస్ అనుకోండి. నేను చెప్పేది స్టాక్ మిస్ మేనేజ్ అవుతున్న విషయం. ఆ బ్రాంచ్ లో పట్టేశాను. నిజంగానా? అవును సార్, చూడండి. యాజ్ పర్ ద రాంగ్ అకౌంట్ ఇన్ పామరు బ్రాంచ్. చాలా బాగున్నాయి. ఏంటి అదే అక్షరాలు అంకెలు. ఇవేం బాగున్నాయండి, ఇవన్నీ తప్పులే. చూసారా ఎలా పట్టేశాను? కంగ్రాచులేషన్. సార్ కాఫీ అని కాకిలాగా పెద్దగా అరవాలా? అది అక్కడ పెట్టి ఇంకో కాఫీ పట్టరా. మరో కాఫీ కావాలా? అర్థమైంది అర్థమైంది. ఈ కాఫీని ఇద్దరం షేర్ చేసుకుందామనే. మరి నేను కాఫీ ఇస్తే నాకేమిస్తావు? నీకేం కావాలి? ఏం కావాలంటే ఈ ఫోన్ టైము లేదు పాడు లేదు. హలో సార్, చిన్నాడు మాట్లాడుతున్నాను. ఎలా చిన్నాడా? ఏంటి నువ్వు ఇంట్లో లేనప్పుడు కొంతమంది ఆడుకోతి పిల్లలు మన ఇంటికి వచ్చారా? దాంట్లో ఒక కోతి పిల్ల వాళ్ళ నాన్న ఇంజనీర్ అట. ఆవిడ్ని ఆయన్ని నేనేదో అల్లాలని నా మీద యుద్ధం ప్రకటించారా? సరే, ఇంతకీ ఏం జరిగింది? ఏముంది, అందులో కోతికి కరాటే బాగా తెలుసురా. తన విద్యంతా నా మీద చూపించి నా మెడకి టైలో ఇనుప చుట్టి వెళ్ళిపోయిందిరా. ఒరే, మళ్ళీ తాతనప్పుడు వచ్చి నా కాళ్ళు చేతులు విరిచేస్తా అని చెప్పి మరీ వెళ్ళింది. నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. సరే సరే. ఏంటండి అలా అవుతున్నారు? ఏదైనా జోకా? అవునండి, ఓ క్రాక్ తాలూకు జోక్. క్రాకా? ఎవరండి బాబు? వాడా గంగాధరం గాడని ఓ రిటైర్డ్ వాటర్ ఇంజనీర్. చిన్నప్పుడు ఏ పిచ్చి కుక్కనో తోక తొక్కుంటాడు. దాంతో అది రెచ్చిపోయి కంటిన్యూగా 4-5 సార్లు కరిచేసి ఉంటుంది. దాంతో వీడికి పెద్ద లెవెల్లో పిచ్చెక్కుంటుంది. ఆ టైంలోనే ఆ కూతురు కరుంటాడు. అది పిల్ల క్రాక్ లాగా వాళ్ళని వెళ్ళని కరుస్తూ కరుస్తూ పెరిగి పెద్దదై ఉంటుంది. దీన్ని బట్టి టోటల్ గా వాళ్ళ ఫ్యామిలీయే క్రాక్. అదేమిటండి అంత గట్టిగా అరిచారు? ఆ ఇంజనీర్ క్రాక్ అన్నారే, వారు మా నాన్నగారు. ఆ పిల్ల క్రాక్ అన్నారే, అది నేను. సరోజా, సరోజా. అదేమిటి సార్, చొక్కా మీద కాఫీ పడింది? పడ్డం ఏంటి అర్థం లేకుండా నేనే పోసుకున్నా. కాఫీ మీరు పోసుకున్నారా? హుషారు ఎక్కువైనప్పుడు అలా కాఫీ మీద పోసుకుంటాను. హుషారు మరీ ఎక్కువైతే ఎదుటి వాళ్ళ మీద కూడా పోసుకుంటారు. పోయినా ఏమిటి ఏమిటి పని చూసుకోండి. ఏమండి ఏమండి రిజైన్ చేస్తారా? ఏ చెయ్యకపోతే డిస్మిస్ చేస్తారా? మీలాంటి మిస్ ని డిస్మిస్ చేసి ఎలా మిస్ చేసుకుంటారండి? ఇందాక పొరపాటున. ఇది ఆఫీసు, పర్సనల్ విషయం నాతో ఇక్కడ మాట్లాడదు. ఆల్ రైట్, అయితే ఆఫీస్ విషయాలే మాట్లాడతాను. రేపు పామర్ బ్రాంచ్ కి నేను ఒక్కడే వెళ్తున్నాను. మనిద్దరిని వెళ్ళమని హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అయితే మీరు కూడా వస్తారా? మనిద్దరం కలిసి వృత్తిరీత్యా డ్యూటీ చేసి వస్తాం. ఓకే. ప్రియాతి ప్రియమైన గోపి గారికి మీ లక్ష్మి రాయనది. పెళ్లి చూపుల్లో మిమ్మల్ని చూడగానే మీరే నా పతిదేవుడని భావించేశాను. మీరు పాట పాడమన్నప్పుడు మీరే అల్లరి కృష్ణుడుగా ఊహించుకున్నాను. ఓహో, మీరు రాసిన ఉత్తరం 100 సార్లు చదివాను. ఒకవేళ ఉత్తరం పోయినా పర్వాలేదు, నాకంతా కంఠస్థం వచ్చేసింది. వా, వెరీ గుడ్ మెమరీ పవర్. మీకు తప్ప నా మనసులో ఎవరికీ చోటు లేదు. మీరు చేసుకోపోతే నాకు చావే గతి. అమ్మో, ఇట్లు మీ పాదదాసి కావాలనుకునే లక్ష్మి. వా! వాట్ ఈస్ దిస్ మేనేజర్? స్టాక్ సంబంధించిన అకౌంట్స్ అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి. అది కాదు సార్, అకౌంట్స్ కొత్తగా తిరిగి రాయడానికి టైం లేక. డోంట్ టాక్ నాన్ సెన్స్.
చెకింగ్ ఎవరు రావట్లేదు కదా అని దొంగ లెక్కలు రాసి స్టాక్ చాటుగా అమ్మేసుకుని కంపెనీకి నష్టం తీసుకొద్దామని చూస్తున్నారా? చూడండి గోపి గారు, మీరేదో చూసి చూడనట్లు వదిలేసి అంతా కరెక్ట్ గా ఉన్నట్లు సంతకం పెట్టేశారనుకోండి, మీకు నేను కానుకలు ఇచ్చుకుంటాను. అంటే లంచం ఇచ్చి మాతో తప్పు చేయించాలని చూస్తున్నారా? మీలా గడ్డి తినే కర్మ మాకేం పట్టలేదు. గోపి గారు, వీళ్ళ మీద కంప్లైంట్ రాసేయండి. హెడ్ ఆఫీస్ కంప్లైంట్ రాయటమే కాదు, పోలీసులకు చెప్పి జైల్లో పెట్టిస్తాను. సరోజ, కమాన్.